యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డకి వారి యొక్క ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి అనుభవం ఏంటంటే రూపాంతర అనుభవము. ప్రతి క్రైస్తవుడు కూడా రూపాంతరము చెందవలసినటువంటి వారై ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క లోకంలో ఆయన సేవా పరిచర్య చేసినటువంటి రోజుల్లో కూడా ఆయన రూపాంతరం చెందారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకు రూపాంతరం చెందారంటే ఆయన శిలువ మరణానికి వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడటకు రూపాంతరం చెందినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆయన ఎలాగా రూపాంతరం చెందారు, ఆయన మనందరికీ కూడా రూపాంతరం చెంది మాదిరి చూపించారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రీతిగా రూపాంతరం చెందాలి అని. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ప్రియమైనటువంటి జనులారా, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన కాలం అంతట్లో కూడా మనం చూస్తాం. ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అని ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో చెప్పారు. ఆయనకి నివాస స్థలము లేకపోయినప్పటికీ ప్రార్థనా స్థలం మాత్రము ఆయనకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన సేవా పరిచర్యలో ఆయన యొక్క పవర్కి, ఆయన యొక్క అభిషేకానికి, ఆయన యొక్క శక్తికి సీక్రెట్ ఏంటంటే ప్రార్థనగా మనము చూడగలం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే దాని కింద వచనంలో మనం చూసినట్లయితే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. దైవ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన ప్రార్థన చేయుచుండగా, ఆయన ఫేస్బుక్ చూస్తుండగా అని లేదు, ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా అని లేదు, ఆయన ఫోన్ చూస్తుండగా రూపాంతరం చెందారని లేదు, ఆయన లోకంలో ఇటు అటు తిరుగుచుండగా అని బైబిల్లో లేదు, లేకపోతే ఆయన లోకంలో సమయాన్ని వృధా చేస్తుండగా రూపాంతరం పొందారని లేదు. ఆయన ప్రార్థన చేయుచుండగా, ప్రార్థనలో తండ్రికి సమీపస్తులుగా ఎప్పుడైతే ఆయన మార్చబడ్డారో ఆయన రూపాంతరము చెందినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన ముఖము మెరిసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు నీ నా జీవితంలో రూపాంతరము చెందాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ రూపాంతర అనుభవాన్ని మనము అనుభవించాలి అంటే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటిది ఏంటంటే ప్రార్థన జీవితము. ఈ రోజుల్లో మనము అనేక సందర్భాల్లో మనకున్నటువంటి పనుల భారం వల్ల అవనివ్వండి, లేకపోతే సమయం లేకపోవడం వల్ల అవనివ్వండి, ప్రార్థనకు మనం దూరం అయిపోతూ ఉంటాం. మన ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుని ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. అయితే ప్రభువు ప్రార్థన చేయుచుండగా ఆయన రూపాంతరము చెందినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే అటువంటి సమయాల్లో ఇందాక మనం చదువుకున్నాం, ప్రభుతో ఎవరెవరు వెళ్ళారంటండి? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే 32వ వచనము మనము చదువుకుందాం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తులో ఉండిరి. ప్రియులారా, ఎంత బాధాకరమైనటువంటి విషయం. ప్రభువు అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, ఆయన రూపాంతరము పొందుతున్నటువంటి సమయంలో వీరు నిద్రపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు క్రైస్తవ సంఘము నిద్రపోతూ ఉన్నది. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఆత్మీయంగా నిద్రపోతూ ఉన్నారు. మేము నిద్రపోవట్లేదండి అని మనం అనుకోవచ్చు. మన ఆత్మీయ జీవితం నిద్రపోతూ ఉంది. దేవుని యొక్క వాక్యం లేనటువంటి పరిస్థితి, ప్రార్థనా జీవితం లేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క మందిరానికి మనం అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి, మందిరాన్ని నిర్లక్ష్యము చేసేటువంటి పరిస్థితి, అది ఆత్మీయ నిద్ర మత్తు అపవాది సంఘానికి కలిగిస్తూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో సంఘము మేల్కోవాలి. ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా మేల్కోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము హెచ్చరింపబడుచున్నాము. వారు మేల్కొన్న తరువాత వారు మహిమను చూచారంట. మహిమను చూచి ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఒక మేఘము వారిని కమ్ముకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ మేఘమునకు సాదృశ్యం ఏమిటంటే ఏ క్లౌడ్ ఆఫ్ గ్లోరీ, క్లౌడ్ ఆఫ్ ప్రొటెక్షన్గా మనం చూడగలం.
ఎందుకంటే పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం వెనకాల శత్రు సైన్యము ఫరో సైన్యము తరుముతున్నటువంటి పరిస్థితుల్లో వారిని ఒక మేఘము ఫాలో అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ మేఘముతో వారిని ప్రొటెక్ట్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఎప్పుడైతే ప్రార్థనలో మనం ఉన్నామో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని సమీపస్తులుగా మార్చి మన యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమున్నాయో అవన్నీ కూడా మన నుండి దూరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనము ఆత్మీయంగా రూపాంతరము చెందుతాం. ప్రియులారా, క్రైస్తవ్యం అంటే కేవలం దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, క్రైస్తవులం అని చెప్పుకోవడం కాదు, మా తాతల కాలం నుండి మేము క్రైస్తవులం అని చెప్పుకోవడం కాదు, ఒక మందిరంలో మెంబర్షిప్ ఉండడం క్రైస్తవ్యం కాదు. నా జీవితాన్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్న మార్పు చెందాలి, రూపాంతరము చెందాలి. యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలంటే, క్రైస్తవ్యం గురించి మనం తెలుసుకోవాలంటే సాధారణంగా బేసిక్గా 4 సువార్తలు మనం చదువుతాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతాం. కానీ అన్యులు, దేవుని తెలియనటువంటి వారు యేసు ప్రభు ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటే వారికి 4 సువార్తల్లో ఒకే సువార్త ఉంది. ఆ సువార్త ఏంటంటే నా బిహేవియర్ని చూస్తారు, నా ప్రవర్తనని చూస్తారు, నా జీవితాన్ని చూస్తారు. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, కానీ మన తండ్రిని రెండవ రాకడలో త్వరలో రానయ్యున్నటువంటి ప్రభువుని మనం కలుసుకోవడానికి మనము ఏ రీతిగా సిద్ధపడుతూ ఉన్నాం, ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నాం, ఏ రీతిగా మనము దేవుని వైపు దేవునికి సమీపస్తులుగా మార్చబడుతున్నాము అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు మనం అందరం పేర్లు పెట్టుకుంటాం. నా పేరు శామ్యుయల్. ఈ శామ్యుయల్ లాగుంటే అది రూపాంతరము చెందినటువంటి అనుభవం కాదు. కానీ ఈ శామ్యుయల్ తన యొక్క అహాన్ని బట్టి, తనకి యొక్క కోపాన్ని, తన యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులన్నీ ఎప్పుడైతే చంపి వాటిని విడిచిపెడతాడో ప్రభువు ఈ శామ్యుయల్ ద్వారా జీవించడం ప్రారంభిస్తాడు. అది రూపాంతరము చెందడం అంటే. మనం అందరం కూడా మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. పేర్లు పెట్టుకోవడం మాత్రమే కాదు, కానీ దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలను మనం తీసి ప్రభువే మనలో జీవించేలాగా ఎప్పుడైతే ప్రభువుని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తామో, మన యొక్క హృదయాన్ని ప్రభువుకి మనం ఎప్పుడైతే సమర్పిస్తామో మన యొక్క జీవితంలో ఆయన జీవించడం ప్రారంభిస్తారు. అప్పుడు దాని యొక్క ఆశీర్వాదం ఏమిటంటే మన యొక్క జీవితంలో ఏ క్లౌడ్ ఆఫ్ ప్రొటెక్షన్. మన యొక్క జీవితంలో దేవుడు ప్రొటెక్ట్ చేస్తారు. దేని నుండి? శత్రు సైన్యాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వ్యాధి అనే శత్రు సైన్యం, కుటుంబ సమస్య అనే శత్రు సైన్యం, ఆర్థిక ఇబ్బందులు అనే శత్రు సైన్యం, వ్యాపారంలో ఉద్యోగంలో ఇబ్బందులు అనేటువంటి శత్రు సైన్యాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎర్ర సముద్రం మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మన యొక్క జీవితంలో ఉంటాయి. శత్రువు నుండి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మనల్ని క్షేమముగా నడిపించడానికి ఏ క్లౌడ్ ఆఫ్ ప్రొటెక్షన్ మనల్ని నిత్యము వెంటాడుతూ ఉంటుంది. ఈ లోకంలో మనకి దేవుడు ప్రొటెక్షన్ అనుగ్రహించాలి అంటే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడుగా మార్పు చెందావా, నేను నిజమైనటువంటి క్రైస్తవునిగా రూపాంతరము చెందామా లేదా అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. కనుక ప్రియులారా, నిద్రపోవచ్చున్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవితాలను తిరిగి మేల్కొని ప్రార్థన ద్వారా దేవునికి సమీపస్తులుగా ఎప్పుడైతే మనం మార్చబడతామో ఆయన మనల్ని నిజమైనటువంటి క్రైస్తవులుగా రూపాంతరం పొందేలాగా చేసి ఆ అనుభవాన్ని, ఆ రూపాంతర అనుభవాన్ని మనకు అనుగ్రహించి మనలందరినీ కూడా ఈ లోకంలో ఆయన ప్రొటెక్ట్ చేసి ఆ రెండవ రాకడకు ప్రభు మనలందరినీ సిద్ధపరిచి మనలందరినీ ఆశీర్వదిస్తారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.